ఈ టార్గెట్స్ మీరు చూసినప్పుడు డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మనం ఇప్పుడు 5,30,00,000 కరెంట్లని వేశారు. దానికంటే తగ్గాం, 5 కోట్లే ఉన్నాం. అయితే అది 5,80,00,000 పెరగాలంటే పాపులేషన్ మేనేజ్మెంట్ ఉండాలి. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే సమయంలో ఇప్పుడు 72% లిటరసీ ఉంది. దాన్ని 100% రీచ్ కావాలి. ఈరోజు మీరు చూస్తే 23, 24 14,22,000 కోట్ల రూపాయల జిఎస్టిపి, అది 2.4 ట్రిలియన్ 305 లక్షల కోట్ల రూపాయలు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ యాజ్ ఆన్ టుడే 70.6 సంవత్సరాలు ఉంది. అది 85 సంవత్సరాలకు పెరగాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అదే సమయంలో ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు చూస్తే 45.8% ఉంది. అది 80% తీసుకెళ్లాలని. జెండర్ ఈక్విటీ ఒకటి. అదే మరిగా ప్రొడక్టివిటీ పెరగాలంటే ఓవరాల్గా డెవలప్మెంట్ కావాలంటే ఉమెన్ ఫోర్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా ఆ గుర్తింపు రావాలి, ఆ గౌరవం రావాలి. అందుకని చాలా స్పష్టంగా పెట్టుకున్నాం. ఇంకొక పక్కన ఏదైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 55 లక్షలు. ఇంకొక పక్క అర్బన్ పాపులేషన్ తక్కువ ఉండే రాష్ట్రం మంది. ఆ అర్బన్ పాపులేషన్ 36% ఉంది. అది 60% చేరాల్సిన అవసరం ఉంది. అదే మరి అన్ఎంప్లాయ్మెంట్ రేటు కూడా ఇప్పుడు 4.1%, 11 సెన్సస్ ఇది, లెస్ దెన్ 2% ఉండాలని. ఇంకొక పక్కన ఎక్స్పోర్ట్స్ కూడా చాలా 1.68 lakh crores ఉంది. దాన్ని 39,12,000 తీసుకుపోవాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా వేరియస్ సెక్టర్స్లో సర్వీస్ సెక్టర్ ఎట్టుండాలి, లేకపోతే ఇండస్ట్రీ ఎట్టుండాలి, లేకపోతే అగ్రికల్చర్ ఎట్టుండాలి, అవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని వర్కౌట్ చేస్తాం. అవన్నీ కూడా అమలు చేసేటప్పుడు మీకు ముందుకు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క గైడింగ్ ప్రిన్సిపల్స్ మనం 2047 ఈ విజన్ సాధించాలంటే 10 సూత్రాలు పెట్టుకున్నాం. ఈ 10 సూత్రాలు మీరు ఒక్కసారి చూస్తే జీరో పావర్టీ, పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్, వాటర్ సెక్యూరిటీ, ఫార్మర్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ ఫ్యూయల్, అదే సమయంలో ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్ర, డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఈ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. మీరు కూడా మీ నియోజకవర్గ విజన్ తయారు చేసినప్పుడు ఈ 10 ప్రిన్సిపల్స్ని మీరు పెట్టుకొని ఏ విధంగా ఓవరాల్ డెవలప్మెంట్కి దోహదం చేయగలుగుతారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, కడాన పంచాయత్, అదే మరి సచివాలయం వరకు ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకెళ్తాం. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఓవరాల్ స్టేట్ విజన్ బ్లూ ప్రింట్ తయారు చేశాం. డీటెయిల్డ్ సెక్టర్ థీమ్స్ వారిగా విజన్ తయారు చేశాం. 12 సెక్టర్స్ రిపోర్ట్స్ అన్ని కూడా తయారు చేసుకున్నాం. డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ 5 yearsకి రెడీ అయింది 26 జిల్లాలకి. విజన్ కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా ఒక 3 నమూనాస్ పెట్టాం. మీరు కూడా ఇన్వాల్వ్ అయితే ఇమ్మీడియట్గా ఒకసారి ఫైనలైజ్ చేసుకుంటాం. ఎక్కడికక్కడ మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. మండల్ మున్సిపాలిటీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా తయారైంది రఫ్గా. ఇంకో పక్క సచివాలయం యాజ్ ఏ యూనిట్ పెట్టుకొని ఈ ఎగ్జిక్యూషన్ అంతా కూడా సచివాలయం ద్వారా చేస్తాం. అదే సమయంలో పంచాయతీకి కానీ వార్డుకు కానీ వాళ్ళు కూడా పెట్టుకొని ముందుకెళ్తారు. నెక్స్ట్ ఇక్కడికి చూసినప్పుడు మండలాలు, మున్సిపాలిటీస్ కంప్లీట్ చేశాం. అదే మరి ప్రైమరీ సెక్టర్ అవన్నీ తీసుకొని సెక్టర్ల వారిగా కూడా ఫైనలైజ్ చేశాం. డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేసి రేపు తొందరలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ రోజు దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నాం. అక్కడి నుంచి కలెక్టర్స్ని, అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసి సమాయత్తం చేసి ఏ విధంగా ముందు తీసుకుపోవడానికి చాలా క్లియర్గా టార్గెట్స్ పెట్టుకొని ముందుకు పోతాం. ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్క జిల్లాలో ప్రైమరీ సెక్టర్ ఎక్కువ ఉంది. ఇంకో పక్క కొన్ని మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ కారిడార్స్,
ఇలాంటివి ఏమేమి అవసరమో వర్కౌట్ చేయడం, ఏది చేసినా ఆ జిల్లా ఆర్థిక పరిస్థితులు ఈరోజు ఎక్కడున్నాం, ఏ విధంగా వారికి కొన్ని జిల్లాల్లో చాలా వరకు మీరు ఒకసారి చూస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ జిఎస్టిపి కానీ చాలా తక్కువ గ్రోత్ ఉండే జిల్లాలు ఉన్నాయి. ఇంకొక పక్కన మారిన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మీరు చూస్తే రాయలసీమలో నీళ్లు వచ్చిన తర్వాత ఒకప్పుడు రాళ్లసీమని ఎడారిగా మారిపోతుంది అనుకున్నారు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, రాయలసీమ రతనాల సీమగా తయారవుతుందని అనుమానమే అవసరం లేని అలాంటి పరిస్థితికి వచ్చాం. హార్టికల్చర్ హబ్గా తయారవుతా ఉంది. ఇంకో పక్కన పవర్ మొత్తం జనరేట్ చేయాలంటే సోలార్ వచ్చిన తర్వాత రాయలసీమ సోలార్, విండ్, పంప్డ్ ఎనర్జీకి కేంద్ర బిందువుగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ గేమ్ చేంజర్. ఆ విజన్ మనం ఇవ్వగలిగితే, అవన్నీ అమలు చేయగలిగితే మనం ఎక్కడికో నేనే చూశాను. ఒకప్పుడు అనంతపూర్ కరువు జిల్లా, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ చూసేవాడిని. నాకు 2 జిల్లాలు ఎప్పుడూ ఒక సవాళ్ళుగా ఉండేటివి. కడప జిల్లాలో నీళ్లు ఉండేటివి కానీ అనంతపూర్లో తక్కువ వర్షపాతం పడేది. రెండోది మహబూబ్నగర్ కూడా పక్కనే కృష్ణా నది పోతుంది కానీ నీళ్లు ఉండేటివి కాదు. ఈ రెంటిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాం. కొన్ని జిల్లాలు ఉన్నాయి, ఈరోజు విజయనగరం ఉంది, నీళ్లు ఉన్నాయి. శ్రీకాకుళం ఉంది, నీళ్లు ఉన్నాయి. ఆదిలాబాద్ ఉండేది, నీళ్లు ఉండేటివి కానీ అభివృద్ధి తక్కువ ఉండేది. అక్కడ చైతన్యం కారణం. అలాంటి అనంతపూర్ జిల్లా ఈరోజు ఆర్థిక వ్యవస్థలో మీరు చూస్తే 26 జిల్లాలో 5వ స్థానానికి వచ్చామంటే రేపు ఎల్లుండి ఫస్ట్ స్థానానికి వచ్చిన ఆశ్చర్యం లేదు. ఏదైతే అగ్రస్థానంలో ఉండే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇలాంటి జిల్లాలు ఒకప్పుడు దేశానికి అన్నదాతగా పేరుగాంచినటువంటి అన్నపూర్ణగా ఉన్నటువంటి ప్రాంతాలు కూడా ప్యాడీ పైన ఆధారపడే కొద్దిగా ఆదాయం తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. ప్రత్యామ్నాయాల ద్వారా ఏ విధంగా ముందుకు పోవాలో మనం వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్